మరొకసారి దేవుని యొక్క మాటలు వినడానికి ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్యమును ధ్యానించడానికి ఆసక్తిపరులై వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. రండి కొద్ది సమయము లేఖనములు ధ్యానిద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనము నుంచి కొన్ని వచనములు, అలాగే 17వ వచనము కూడా చదువుతాము. మొదటిగా నేను చదువుతాను, ఒకసారి చూడగలరు. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాను, చూడండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందులు ఏ పొదయు భూమియు నుండలేదు, పొలమందులు ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాడి నాసికరంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమునైనదిను ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. 17వ వచనం కూడా. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. సో మెనీ క్వశ్చన్స్, సో మెనీ డౌట్స్. ఆదికాండం ప్రారంభంతోనే క్వశ్చన్స్. మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయంకు రాంగ వాళ్ళే చాలా తత్వవేత్తలు, చాలా మంది బైబిల్లో తప్పులు వెతకటానికి చాలా మంది ప్రయత్నం చేసి ఈ 2వ అధ్యాయంలో 4వ వచనమును పట్టుకున్నారు. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క పేరు మెన్షన్ చేసి లేదు. అక్కడ దేవుడు అనే మాటనే మనం చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయము సృష్టి యొక్క ప్రారంభమును మనం చూస్తూ ఉన్నాం. గత వారం మనం చూసాము సృష్టి యొక్క ప్రారంభం ఎలా ఉంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు, సృష్టిని చేసిన తర్వాత 6వ రోజు మనిషిని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క జరుగుతున్నటువంటి క్రమములో మొదటి వచనం మనం చూసాం. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆదియందు దేవుడు భూమాకాశములు సృజించెను అనుంది. అక్కడ దేవుడు అనే మాట ఆ అధ్యాయం మొత్తం కనిపిస్తూ ఉంటది. బట్ 2వ అధ్యాయము 4వ వచనములో దేవుడైన యెహోవా, దేవునికి స్తోత్రం, యెహోవా అనే పేరు ప్రవేశపెట్టబడింది మొట్టమొదటిగా. ఎక్కడ అనుకున్నారు? 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ సృష్టిని చేసిన తర్వాత మరలా 2వ అధ్యాయం 4వ వచనంలో సేమ్ రిపీట్ అవుతుంది. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములను సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటున్నాడు. మరలా ఏ క్రమము, ఏ దినమందు అనంటే ఆ కాలమందు. ఏ కాలమందు? ఆ కాలంలో ఏ కాలంలో చేశాడు? ఆదియందు భూమి ఆకాశములు చేశాడు కదా ప్రభు. ఆ కాలంలో చేసినటువంటి దాన్నే మరలా ఇదే క్రమము, ఉత్పత్తి ప్రారంభం గురించి చెప్తూ, ఎందుకు ఇది ప్రారంభించాడంటే, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సో అంతకుముందు ఎప్పుడూ కూడా పొలమందుల చెట్టు గాని పొద గాని ఏది లేదనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు బాగానే ఉంది. సో ఇక్కడ తర్వాత వచ్చేటువంటి మాటను చూస్తే, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అంటే నరుడు ఉంటే ఉండేది. పొలమందలి అని అంటే పొలం అంటే నరుడు ఉంటే కదా, ఎవరైనా సేద్యం చేసేవారు ఉంటేనే పొలం ఉంటుంది. సో ఇక్కడ సేద్యపరచటానికి నరుడు లేడు అనే మాటను చూస్తున్నాం. సేద్యపరిచేవాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మేనేజర్. ఇప్పుడు మీరు పొలం వేస్తున్నారు, పొలం చేసే వ్యక్తి ఉంటేనే పొలం ఉంటుంది.
లేకపోతే ఎలా పడితే అలా ఉంటుంది. అది దున్నాలన్నా లేదా ఒక మండలు కానీ ఏవైనా తీసివేయాలంటే ఒక పొలమందలి ఒక సేద్యం చేసే వ్యక్తి కావాలి. అంతకుముందు ఎవరూ లేరంట. అయితే ఎప్పుడైతే ఇవి చేశాడో దేవుడు, అంతకు ముందలి పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలాగనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. అంతకుముందు ఎప్పుడు కూడా వాన కురిపించలేదు. ఆవిరి వచ్చే ఆ మొక్కలనేవి ఆ వెతకటానికి గ్రోత్ అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఈ మాటను చెప్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా యెహోవా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యెహోవా అనే మాట హెబ్రూ భాషలో యహ్వే, యహ్వే అని పదం నుండి వచ్చింది. యహ్వే అనగా యెహోవా అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే మరలా సేమ్ మాట ఇక్కడ మనం చూస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అనే చూస్తున్నాం. ఇప్పుడు సేద్యపరచడానికి ఒక నరుడు కావాలి. సేద్యపరచడానికి, సేద్యం చేయటానికి, వ్యవసాయం చేయటానికి ఒక నరుడు కావాలి. అందుకే దేవుడు నరుణ్ణి సృష్టిద్దామని అనుకున్నాడు. నరుణ్ణి చేద్దామని అనుకొని దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించను అనే మాటను మనం చూస్తున్నాం. దేనితో? నేల మట్టితో. మట్టితో గుర్తుపెట్టుకోండి, ఇదే మన కాన్సెప్ట్. మట్టి, ఈరోజు అంశం మట్టి. సో నేల మట్టితో నరుని నిర్మించాడు. నేల మట్టిని తీసుకొని నరుని ఒక బొమ్మలాగా చేసి వాడిని నిర్మించి వాడి నాసిక రంధ్రం అనగా ముక్కు. నాసిక రంధ్రం అంటే ఏంటి? ముక్కు. ముక్కు నుంచి జీవవాయువును ఊదిన వెంటనే నరుడు ఏమయ్యాడో తెలుసా? జీవాత్మ ఆయను. ఇక్కడ రెండు మెటీరియల్, రెండు పదార్థములు కనిపిస్తూ ఉన్నాయి. నరుడు అయ్యాడంటే రెండు పదార్థములు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి పదార్థము మట్టి, చెప్పండి మట్టి. రెండో పదార్థము పరలోకము నుంచి వచ్చినటువంటి ఆత్మ. మొదటిది భూమి నుంచి వచ్చినటువంటి మట్టి, రెండోది పరలోకము నుంచి వచ్చిన ఆత్మ. రెండు కలిపి నరుడాయను. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేల మట్టితో చేసినటువంటి ప్రభువు జీవవాయువును ఊదాడు. చెట్టుకు జీవవాయువును ఊదలేదు, జంతువుకు జీవవాయువును ఊదలేదు, కనిపించే ఏ పక్షికి జీవవాయువును ఊదలేదు. కానీ మట్టి నుంచి చేసినటువంటి మనిషికి దేవుడు జీవవాయువును ఊదాడంట. మనం ఎంత గొప్పవారమై ఉన్నాం. ఆయన మాటతో వెలుగు అని పలికిన వెంటనే వెలుగు వచ్చింది. మాటతో ఆకాశం రా అనగానే ఆకాశం వచ్చింది. జంతువులు రమ్మనగానే వచ్చినాయి. చెట్టులు మొలపించమనగానే భూమిలో నుంచి చెట్లు వచ్చినాయి. అయితే మనిషిని మాత్రం ఆయన స్వహస్తములతో తన స్వరూపములో తన రూపంలో చేశాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం యూనిక్, వీఆర్ వెరీ స్పెషల్. ఎందుకో తెలుసా? మట్టిలో నుంచి వచ్చిన పదార్థం కొంత, పరలోకము నుంచి వచ్చినటువంటి పదార్థం కొంత, రెండూ కలిసి ఆ జీవవాయువును ఊదినప్పుడు నరుడు ఏమయ్యాడంటే జీవాత్మ అయ్యాడు. మనలో ఏముంది? జీవాత్మ ఉంది. ఒట్టి జీవమే కాదు, జంతువుల్లో చెట్టుల్లో జీవం ఉంటదేమో, మనలో ఏముందో తెలుసా? జీవాత్మ ఉంది. దేవుడి నుంచే నిర్మించబడ్డాడు మానవుడు. ఈ మానవుడు ఎలా వచ్చాడని ఎంతో మంది సైంటిస్టులు, డాక్టర్లు ఎన్నో రీసెర్చ్, ఎంతో మంది ప్రొఫెసర్స్ ఎన్నో విధాలుగా శత ప్రయోగం చేస్తూ అనేక విధాలుగా ప్రయోగాలు చేస్తూ ఉన్నా కూడా మనిషి యొక్క నాడి ఎలా వస్తున్నాడు, ఎలా పోతున్నాడు అని కనిపెట్టడానికి ఇప్పటికి కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. మనిషి యొక్క దేహం గురించి తెలుసుకోవటానికి కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, స్కిన్కి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, లివర్కి ఒక డాక్టర్, లోపల ఉన్న ఆర్గాన్, ప్రతి ఒక్క ఆర్గాన్కి స్కిన్ కూడా డాక్టర్ వచ్చేసాడు. ఇప్పుడు ప్రతి దానికి ఒక డాక్టర్. అయినా వారు తెలియనిది ఇంకా ఎంతో ఉంది. గుండె గురించి చదివితే మరి గుండె వ్యాధి వచ్చినప్పుడు ఎందుకు చనిపోతున్నారు? గుండె గురించి చదివిన వ్యక్తి చాలా పిహెచ్డి చేసి, ఎండి చేసి ఉండి ఎంతో పెద్ద సైంటిస్ట్ అయినప్పుడు గుండె రోగం నుంచి ఆపొచ్చు కదా, కానీ మనిషి వల్ల అవ్వటలేదు. మైకేల్ జాక్సన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అమెరికాలో. ఒకప్పుడు అతను తన మరణమును జయించాలని చెప్పి 150 సంవత్సరాలు బ్రతకాలని చెప్పి 12 మంది డాక్టర్లు పెట్టుకొని 24 గంటలు తన యొక్క ప్రతి ఫుడ్ క్యాలిక్యులేషన్, అతను తినే వాటర్ టెస్టింగ్ చేసేవాళ్ళు, ఫుడ్ టెస్టింగ్ చేసేవారు. అతను దేహానికి ఏదైతే తీసుకుంటున్నాడో
ప్రతిదీ పరీక్షించబడిన తర్వాతే అతను తినేవాడంట. 12 మంది డాక్టర్లు కంపల్సరీ 150 సంవత్సరాలు బతుకుతామనుకున్నాడు. కానీ ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కోటీశ్వరుడు, చాలా డబ్బులున్నాయి, చాలా పలుకుబడి ఉంది, చాలా కీర్తి. అతను ఒక చోట ఒక ప్రోగ్రాం చేస్తే కొన్ని లక్షల్లో వస్తారు. అనేక మంది ఫాలోవర్స్, మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు తనకి. కానీ ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా మరణానికి తప్పించుకోలేకపోయాడు మైకేల్ జాక్సన్. మరణానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. మన దేహం ఎంత సుందరంగా ఉన్నా ఈ దేహానికి ఎన్నో మెరుపులు దిద్దుతున్నారు, మేకప్లు వేస్తున్నారు. చాలా మంది మేకప్ తీసేస్తే గుర్తుపట్టలేము. మేకప్ వేసుకొని పెళ్లికి ఒక ఫోటో పంపించారంట. ఎక్కడికి? పెళ్లి కొడుకు పంపించారంట మేకప్. అనుకోకుండా దారిన వెళ్తా వచ్చాడంట పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు వాళ్ళు ఇల్లు ఇదే అని చూద్దామని. అప్పుడు మేకప్ లేదంట. అప్పుడు చూస్తే ఎవరో పని మనిషి అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మేకప్ తీస్తే బండారం బయటపడిపోద్ది. మనం ఎంత మేకప్ వేసినా మన దేహం మట్టి నుంచే వచ్చింది. ఈ మట్టి దేహం కేవలం ఆయన పెట్టిన భిక్షం. ఈ శ్వాస ఆయన ఇచ్చిన భిక్షం. ఈ శ్వాస తీసుకుంటున్నామంటే ఆయన దయ వల్లే. ఎక్కడదనుకుంటున్నారు? మనం పీల్చేటువంటి శ్వాస గుండెకి చెప్పాడు కంటిన్యూ అవుతుంది. ఆ శ్వాస ఆగితే ఇంక నువ్వు ఆగిపోవటమే. దేహం గుండెకి ఆ రోజుతో లాస్ట్ డేట్ అదే. ఆయన పంపించాడు. ఆ శ్వాస ఇప్పుడు కూడా వెళుతూనే ఉంది. అందుకనే ప్రసంగిలో ఉంది చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనము. మన్నయినది వెనుకుట్టవలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఎక్కడికి పోతుందంట? ఆత్మ దేవుని దగ్గరకు వెళుతుంది. మట్టి ఎక్కడ, శరీరం ఎక్కడ పోతుంది? ఎందుకని మట్టిలోకి పోతుంది? మన్ను కనుక మన్ను అయిపోతుంది. ఏమైపోతుంది? అరే బాగా చూసుకున్నామే, ఈ దేహం చచ్చిపోతే కుక్క శరీరమే ఇది. ఎన్ని మేకప్లు ఈ శరీరానికి ఎన్ని పెడతాము మనం. శరీరంకు ఫుడ్, డ్రెస్, ఈ శరీరం కోసమే మనం చేసేది. కష్టపడి సంపాదించేది ఎందుకు? మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి వాహనం తీసుకోవాలని, మంచి శాలరీ, వీటి కోసం కష్టపడుతున్నాడు మనిషి, ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ శరీరం మేపటం కోసం చూస్తున్నాం. మేపితే ఇదేమన్నా మనకు ప్రయోజనం చేస్తుందా? మేపితే ఏం చేస్తుంది? నిద్రపో అంటది. చక్కగా నవ్వుతుంది. అనుకోండి, నాకు నీ పేరు అనలే, మళ్ళీ యూట్యూబ్లో పెడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ దేహాన్ని మేపటం వలన ఈ దేహం రిలాక్స్ని కోరుకుంటుంది. ఈ దేహం ఏం కోరుకుంటుంది? రిలాక్స్ని కోరుకుంటుంది, నిద్ర కోరుకుంటుంది. ఈ దేహం మనల్ని మోసం చేస్తుంది. మన ఆత్మ మన మాట వినుకోకుండా చేస్తూ ఉంటుంది. ఈ దేహం కోసం, మేపటం కోసం ఇంత గ్యాప్ కూడా ఉండదు. ఒక్కొక్కరు తింటారండి ఇస్త్రాకు లాగి గ్యాప్ ఉండదు. ఉదయం టిఫిన్, మళ్ళీ 11ంటికి టీ, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్, మళ్ళీ నైట్, మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చి ఎవరైనా పిలిస్తే ఫ్రెండ్స్ అటు వెళ్తే మళ్ళీ ఇంకోటి. ఇన్ని పెట్టినా మనకు ప్రయోజనకరంగా ఉందా ఈ దేహం? అన్ని రోగాల దెబ్బ. ఎక్కువ తింటే గ్యాస్ అంటారు, అంటున్నాడు. ఈ దేహం ఎక్కువ తింటే
అనేకమైన రోగాలు, అలసట, ఆయాసం, షుగరు, బీపీ, గుండె జబ్బులు, ఈ దేహం కోసం అనేక మంది ఎంత పాడు చేస్తుందంటే ఈ దేహం తాగేవాడిని తాగు అని అంటుంది, పీల్చేవాడిని పీల్చు అని అంటుంది, నవ్వులేవాడిని నవ్వులు అని అంటుంది. దాని అంతిమ లక్ష్యము మనిషిని పతనానికి తీసుకువెళ్ళటం. ఈ శరీరము మన శరీరమే. ఈ శరీరాన్ని ఒక దెబ్బ కొడితే ఊరుకుంటావు నువ్వు, 4 దెబ్బలు కొడతావు అతను. ఈ శరీరం మనల్ని మోసం చేసేది. ఒకసారి ప్రాణం పోతే మన శరీరం కుక్క శరీరమే. చనిపోయిన రోజు పాస్టర్ గారు వస్తాడు, తీసుకువెళదామని వాక్యం చెప్తుంటే, ఓయ్ పాస్టర్ గారు తొందరగా కానీ, ఎంతసేపు అండి, తొందరగా తీసుకెళ్ళాలి. ఎవరిని? చచ్చిపోయాడు. తొందరగా కానీ తీసుకువెళ్ళాలి. కొద్ది సమయం ఉంటే బాడీ పాడైపోతుంది. ఈ శరీరం అలాంటిది. ఈ శరీరం మన ఆత్మకు, మనకు సహకరించాల్సిన శరీరం మనకు సహకరించట్లేదు. ఈ శరీరము ఆకలి అంటుంది, ఈ శరీరము కోరికలు లేపుతుంది, ఈ శరీరము నిద్ర అంటుంది, ఈ శరీరం సుఖం కావాలంటుంది. అంతెందుకు ఈరోజు ప్రార్థన 1 గంట లేట్ అయితే కడుపులో లోపల రైళ్లు తిరిగినట్టు ఉంటుంది. లోపల వండలేదు బాడీ. శరీరంతో ఒక మాట చెప్తున్నాను, ఎన్ని కష్టాలు పడినా ఆత్మలో దరిద్రులుగా ఉండకూడదు. మనం గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలమై ఉన్నాం. ఆమేన్. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఏ ఆత్మాయను? జీవాత్మాయను. ఆ జీవాత్మ అయినటువంటి మనము ఇప్పటికి కూడా సజీవులుగా ఉన్నాం. ఈ జీవాత్మ అయినటువంటి మనిషి ఎలా పడిపోయాడో ముందు ముందు మనకి అర్థమవుతా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేటువంటి మరొక వచనమునకు ముందుకు వెళితే, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమునైది ఆహారమునకు మంచిదివునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుంచి మొలిపించెను. ప్రపంచంలో చాలా మంది అడుగుతున్న ప్రశ్న, ఎందుకు పెట్టాడయ్యా చెట్టుని? ఆ చెట్టు తినటం వల్లే కదా మరణము, ఆ చెట్టు తినటం వల్లే కదా ఈ కష్టాలు, ఆ చెట్టు తినటం వల్లే కదా మాకు ఈ బాధలు. ఎందుకు పెట్టాడయ్యా దేవుణ్ణి అని అడిగే ముందు ఎలా పెట్టాడో కూడా చదవాలి. చూపునకు రమ్యమైనది, చూడండి, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును పెట్టాడు. ప్రతిదీ పెట్టాడు అక్కడ 9వ వచనం. అవునా కాదా? ఎసర్నో ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడులు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు. ఆ తోట మధ్యను, అసలు ఈ పాయింట్ చూడండి, మధ్యను కేంద్రీకృతమైంది, సెంటర్ పాయింట్. అక్కడ దేవుడు ఒక చెట్టును పెట్టలేదు, చాలా చెట్లు ఉన్నాయి. ఆ సెంటర్లో 2 చెట్లు పెట్టాడు. ఒకటి జీవవృక్షము, రెండోది మంచి చెడులు ఇచ్చే వృక్షం. జీవవృక్షము ఎక్కడ ఉంది? అది సెంటర్లో ఉంది. మంచి చెడు తెలివినిచ్చే చెట్టు కూడా అక్కడే ఉంది. దీన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. జీవవృక్షాన్ని ఏమంటారు? ట్రీ ఆఫ్ లైఫ్. ఆ మధ్యనే పెట్టడానికి గల ఉద్దేశము, మర్మము దాగి ఉన్నది. జీవవృక్షము సెంటర్లోనే ఎందుకుందంటే, కేంద్రీకమై ఎందుకుందంటే, ఆదాము మానవుడు
అది చూసిన వెంటనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. జీవము ఆయనతో ఉందని, జీవము ఆయనతో దాచబడి ఉన్నదని. దేవునికి స్తోత్రం. ఆయన జీవం ఆయనలో ఉన్నదని గుర్తెరగటం కోసం ఆయన మధ్యలో పెట్టాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, జీవవృక్షం ఎందుకు పెట్టాడు అక్కడ, మంచి చెడులు ఇచ్చే చెట్టుని ఎందుకు పెట్టాడు అక్కడ? 2 స్పెషల్ చెట్లు ఉన్నాయి అక్కడ. ఒకటి తింటే జీవం, మరొకటి తింటే మరణం, చచ్చిపోతాం. ఎందుకు చేశాడు దేవుడు? జీవవృక్షమేమో ఆయన మీద ఆధారపడాలని, ఆయన నుండి వస్తుంది కనుక జీవవృక్షం ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. ఎంపిక చేసుకోవటం ఇచ్చాడు. ఒక రోబోట్ లాగా చేయలా మనిషిని. దేవుడు ఎంపికనిచ్చాడు, చాయిస్నిచ్చాడు. నువ్వు ఇదే తినాలి, ఎక్కడికే వెళ్ళాలి, నువ్వు దీన్నే చూడాలి అనే రిస్ట్రిక్షన్ పెట్టలేదు ప్రభు. క్లియర్ కట్గా చెప్పాడు దేవుడు. అన్ని చెట్లు ఉన్నాయి, మధ్యలో ఈ 2 చెట్లు ఉన్నాయి. ఈ 2 చెట్లలో జీవవృక్షం చెట్టు ఉంది, తర్వాత మంచి చెడు తెలివినిచ్చు వృక్షం కూడా ఉంది. ఆ చెట్టు యొక్క పండు తిను దినమున నీవు చచ్చెదవు అనే మాటను క్లియర్గా చెప్పాడు దేవుడు. క్లియర్గా చెప్పాడు అక్కడ. నేను అనుకుంటున్నాను ఆదాము గారు పొరపాటు చేశాడు అనుకుంటున్నాను. మంచి చెడు తెలివినిచ్చు ఆ పండు తిన్న తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, లేదా ముందే జీవవృక్ష ఫలమును తినొద్దనని చెప్పలేదుగా ప్రభు. ముందే జీవవృక్ష ఫలం తిన్నట్లయితే ఆదాముకు మరణమే ఉండేది కాదు, మనకు మరణమే ఉండేది కాదు. అక్కడ గమనించుకోలేకపోయాడు ఆదాము. భార్య మాట విన్నాడు, అందరు భార్య మాట విన్నాడు. సర్పం వచ్చి చెప్పిన వెంటనే భార్య మాట విన్నాడు. అవునా దోతల్లాగా మారుతారు, డబ్బులు ఇన్ని వస్తాయంటే అంత పెడతారు, ఇన్వెస్ట్మెంట్. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎంపిక స్వేచ్ఛనిచ్చాడు మనకి. ఎంపిక స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఏది చెయ్యాలో చెప్పాడు, ఏది చెయ్యకూడదో చెప్పాడు. ఏది చేయాలో చెప్పాడు, ఏది చేయకూడదో చెప్పాడు. చూపునకు చాలా రమ్యమైనవి ఉన్నాయి, ఆహారమునకు మంచివి ఉన్నాయి. తినమంటే జీవవృక్షము ఉంది అక్కడ, కానీ జీవవృక్షమును తినలేకపోయాడు. మరి దేవుడు ఎందుకు నెట్టివేశాడంటే వారిని తోట నుంచి, పాపం చేసిన తర్వాత జీవవృక్ష ఫలమును తింటేవారు ఇక మరణం లేదు. అంటే వృద్ధులు ముసలివాళ్ళు అయిపోయి కుంటుతూ నడుస్తారే కానీ మరణం ఉండదు, పండుకొని పాకటమే. ఇంకా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హీ ఓపెన్ ఆల్ ది డోర్స్. మనం తెలుసుకోవాలని పరిశుద్ధాత్ముడు ఈ రాత్రికాల సమయమందు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఒకవేళ పాపం చేసి ఆ జీవవృక్ష ఫలమును తింటారేమోనని చెప్పి బయటికి పంపించేసేసాడు. కావలి వారిని పెట్టాడు అక్కడ. కొంతమందిని చూడండి, వృద్ధులను చూడండి, 70 వచ్చినా 80 వచ్చినా కొంతమంది చచ్చిపోరు. దేవుడు తీసుకెళ్తే బాగుండని అంటా ఉంటారు. వాళ్ళు బారు, ఎందుకయ్యా ఈ బాధ, ఎందుకయ్యా ఈ కాళ్ళు నొప్పులయ్యా, ఈ బాధ అయ్యా, షుగర్ అయ్యా, గుండె నొప్పి అయ్యా, దేవుడు తీసుకోవట్లేదయ్యా, తీసుకుంటే బాగుండయ్యా అని అంటూ ఉంటారు. ఎలాగూ కష్టాలు పడాల్సిన పని అయ్యేది. దేవుడికి తెలిసే బయటికి పంపించేసేసాడు. ఈ మాట అనగానే ఒక ఆమె గుర్తొచ్చింది నాకు. మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంది. ఎప్పుడు నేను ప్రార్థన చేయటానికి వెళుతూ ఉంటాను. ఆమె ఒక రోజు అంటుంది, అయ్యా చచ్చిపోవటానికి ఒక బెళ్ళి అయ్యా, తొందరగా చచ్చిపోతానయ్యా, ఆ బెళ్ళేసుకొని అయ్యా ఒకటి అయ్యా అని అంటుంది.
ఏంటమ్మా ఏం బిళ్ళ అంటే చచ్చిపోవటానికంటే బిళ్ళ ఇవ్వాలంట. నేను అన్నాను చచ్చిపోవాలని ఉందా అన్న. అవునయ్యా, ఈ బాధలు ఏడబారు అవుతామయ్యా, నా వల్ల కావటం లేదయ్యా, ఈ గుండె నొప్పి తల నొప్పి అయ్యో ఆయాసం, నేను బతకలేనయ్యా, ఏదో ఒకటి చంపేయ్యా నన్ను అని అంటుంది. అమ్మో ఏమేంట్రా బాబు ఇట్ట అంటుంది అనుకున్నా. సరే ఒక పని చెప్తాను చేస్తావా అని అన్నా నేను. ఏంటయ్యా అని నాకు కొంచెం వినపడదు, కొంచెం పెద్దగా చెప్పాలి. ఏంటయ్యా అని అంది. అంటే నేను అన్నాను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, సాయంత్రానికి చచ్చిపోతావు నువ్వు అని అన్నా. ఏందయ్యా అని అంది. మళ్ళీ నేను వినపడలే, సాయంత్రం అంటే మళ్ళీ భయపడిద్దామని. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, రేపు సాయంత్రానికి చచ్చిపోమని చెబుతాను దేవుడికి, రేపు సాయంత్రానికల్లా చచ్చిపోతావు, టెంట్ వేస్తారు ఏడా అని అన్నా. అయ్యా అంత మాట అనొద్దు అయ్యా, నేను చచ్చిపోనయ్యా అని. ఇప్పుడే ఇంతకు ముందే నువ్వు అంది చచ్చిపోతావని. మనిషి చూసారా ఎంత భయపడుతూ ఉన్నాడు మరణం అంటే. అప్పుడు దాకేం చచ్చిపోవటానికి ఒక బెళ్ళి అయ్యా అని అన్నటువంటి అమ్మా, సరే ప్రార్థన చేస్తానమ్మా తొందరగా చచ్చిపోవాలంటే వద్దయ్యా అని అంటారు. మనిషి స్వార్థం. బ్రతకాలని ఎంతమందికి లేదు ఆశ? ఆశ అందరికీ ఉంటుంది బ్రతకాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవ వృక్ష ఫలమును వారు తింటారని దేవుడు బయటికి పంపించి వేశాడు. ఆ పండు తిన్నట్లయితే వాళ్ళు యుగాలు మరణం లేకోకుండా అట్లాగే ఉండేవారు. కానీ ఆ పాపమును బట్టి, పాప భారమును బట్టి వారు దేహమంతయు పాడైపోతున్నా మరణమేమో వచ్చేది కాదు, బాధలు కష్టాలు పడుతూ ఉండేవారని తెలిసి దేవుడు బయటికి పంపించేసి వెళ్ళి ఆ జీవవృక్ష ఫలము కావలి వారిని పెట్టాడు దేవుడు అక్కడ. ఆ జీవవృక్ష ఫలం ఎక్కడుంది మరి? వారు బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడుంది ఆ జీవవృక్ష ఫలము? నోవాహు యొక్క జలప్రళయం వచ్చే ముందే దేవుడు అక్కడి నుంచి తీసి పరదేశంలో పెట్టాడు. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చూడండి. మన వల్ల యోగ్యులుగా చేయించడానికి ఆ జీవవృక్షం యొక్క చెట్టును పరదేశంలో ఉందనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. జయించినటువంటి వాడికి ఆ జీవవృక్ష ఫలములు తినటానికి దేవుడు అవకాశం ఇస్తానంటున్నాడు. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం. ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవిగల వాడు వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉండు జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం. ఎవరికి? మనకిస్తానంటున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ జీవ ఫలమును మనం తినాలని మనం జయించే వారిలాగా ఉండాలి. జయించాలంటే ఏం జయించాలి? పాపమును జయించాలి, కామాన్ని జయించాలి, బూతుల్ని జయించాలి, అబద్ధాన్ని జయించాలి, మోసము, దొంగతనము, వ్యభిచారము ఇలాంటి వాటినన్నిటినీ మనం జయించే వారముగా ఉంటే ఆ యొక్క ఫలమును తినటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నోవాహు జలప్రళయములో ఆ చెట్టును దేవుడు నాశనం చేయలేదు. ఎందుకో తెలుసా? ఆ పండు తింటూనే జీవం వచ్చిద్దనంటే ఆ చెట్టులో ఎంత జీవం ఉన్నదో ఆలోచన చెయ్యండి. దేవుడు మనల్ని శాశ్వత కాలం ఉండాలనే ఆ చెట్టును అక్కడ పెట్టాడు. ఆ చెట్టుని విలువైంది, దానిలో జీవం ఉంది. ఆ చెట్టు చనిపోదు. అందుకని ఆ చెట్టును తీసుకెళ్లి దేవుడు పరదేశంలో పెట్టాడు. తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు అది కూడా చూడండి. 22 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనముల్లో చూస్తే నూతన యెరూషలేములో ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్దయుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్ష ఫలముండే. అది నెల నెలకు ఫలించింది. 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు
జనములను స్వస్థపరచుటకై వినియోగించును. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎక్కడుంది? నూతన యెరూషలేములో ఉంచబోతున్నాడు. నూతన యెరూషలేములో జీవవృక్ష ఫలముగా మనం ఉండాలని, ఆ జీవవృక్షంగా, ఆ వృక్షం యొక్క ఫలంగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ జీవవృక్షము మధ్యలో పెట్టడానికి గల కారణము, ఆ వచనము చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ యొక్క వృక్షము సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నది. చూడండి ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త 20 అధ్యాయం 22వ వచనములో, యోహాను సువార్త 20 అధ్యాయం 22వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. జీవాహారము నేనే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51. జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే ఎల్లప్పుడూ జీవించును. చాలు, నన్ను తినువాడు నిత్య జీవము కనుగొంటాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. జీవవృక్షం యొక్క ఫలము లాభం. ఇది ఎలాగో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితే, ఆమేన్, ఇది కూడా జీవవృక్ష ఫలమే. ఆమేన్, హల్లెలూయా. సో యేసు రక్తము, ఆయన శరీరము బల్ల తెలియకోకుండానే కొంతమంది తీసుకుంటూ ఉంటారు, కానీ అది శక్తి అయి ఉన్నది. యుగ యుగాలు జీవించటానికి, యుగ యుగాలు దేవుడితో ఉండటానికి తెలియకోకుండానే తీసుకుంటూ ఉన్నారు. కానీ తెలిసి తీసుకుంటే నువ్వెంత ధన్యుడు. హల్లెలూయా. అది ఎంత గొప్ప ధన్యత ప్రభు ఇచ్చాడు. ఆయన శరీరము తింటే, ఆయన శరీరము అనగా జీవవృక్షము. అందుకే ఆయన జీవాహారము నేనే అన్నాడు. ఎంత గొప్పవాడు ఆయన. అందుకే మనకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, దేవుడైన యెహోవా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మానవుడు మరలా పరిపూర్ణుడు కావాలని, మానవుడు పడిపోయిన స్థితి నుంచి మరలా పైకి రావాలని, మానవుణ్ణి పైకి లేపటం కోసం ఆయన నిన్ను నన్ను పిలుస్తూ అడుగుతూ ఉన్నాడు. జీవాహారము నేనే, నా శరీరమును తినే నా రక్తమును త్రాగువాడు నిత్య జీవమునకు వారసులు అవుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అవును, అవును, ఆయన మనమును పరిపూర్ణములుగా అవ్వాలని. ఆదాము ఏ విషయములో అయితే వెనకడుగు వేశాడో, ఏ విషయములో అయితే పడిపోయారో, పడిపోయిన స్థితిలోనే ఉంచుకోకుండా దేవుడు ఆ జీవజల వృక్ష ఫలమును మనం తినటం కోసం, ఆ నిత్య జీవులో మనం ఉండటం కోసం ఈ యొక్క జీవవృక్షం మనకు సాదృశ్యముగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాయిసెస్ 2. ఇంకా చెప్పాలనుకుంటే 2 బటన్లు ఉన్నాయి. ఒక బటన్ దేవుని మాట, ఇంకో బటన్ నా ఇష్టం. ఇంకో మాట ఏంటి? రెండో బటన్. ఏ బటన్ నొక్కుతావు? నా ఇష్టం అని అంటే లైట్ ఆఫ్ అయింది, లైట్ ఆఫ్, సౌండ్ ఆఫ్, లైఫ్ ఆఫ్. అర్థమైందా? అర్థమైందా? లైట్ కన్ను ఆగిపోద్ది, సౌండ్ నోరు, లైఫ్ ఆఫ్, జీవితం కూడా ఆగిపోద్ది. దేవుని ఇష్టము, దేవుని మాట అనే వైపు నువ్వు ఉంటే, ఆయన అంటున్నాడు ఇక్కడ మీరు గమనించాల్సింది, పండు తినటం వల్ల కాదు వారు శిక్ష వచ్చింది, నిర్ణయము మారటం వల్ల. వారు తీసుకున్న నిర్ణయమే మనిషిని చంపేలాగా చేసింది. దేవుని యొక్క మాట వింటే, లేదా దేవుని యొక్క మాటను విడిచిపెడితే జీవాన్ని విడిచిపెట్టినట్టే. మరలా చెప్తున్నాను ఆ మాట, దేవుని మాటను వదిలిపెడితే మనం జీవాన్ని వదిలిపెట్టినట్టే. వారి నిర్ణయమే వారి చావునిచ్చుకునేలాగా చేసింది. ఇప్పుడు కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు చెప్తూ ఉంటే నిర్ణయము నా ఇష్టం అనే బట్టనే నొక్కుతున్నాడు మనిషి. ఇప్పుడు కూడా మంచి చెడు తెలివినిచ్చు వృక్షాన్ని ఫలమును వాళ్ళు ఎలా భుజించారు, ఈ రోజుల్లో కూడా మనిషి నా ఇష్టం అని అంటూ దేవుణ్ణి తెలుసుకోకోకుండా, దేవుని వైపు చూడకోకుండా, మన జీవం మన శ్వాస దేవుడిది అనేది జ్ఞాపకం చేసుకోకోకుండా మనిషి పతనమైపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో అలాంటి దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆదాము ఎట్టి పరిస్థితుల్లో పడిపోయాడు, ఏ స్థితికి పతనమయ్యాడు, ఆ స్థితిలో మనం ఉండకూడదని ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకమునకు వచ్చి మరణమాని ముల్లెక్కడా అని చెప్పి మరణపు ముళ్ళుని విరిచినటువంటి వాడు మన దేవుడు. ఆయనతో ఉంచుకోవాలని, ఆయన దగ్గర మనం ఉండాలని ఆయన కోరుచుకున్నాడు. ఈ పోరాటం చాలా కష్టమైనది, ఈ పోరాటం చాలా భయంకరమైనది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు, అయినా నువ్వు జయించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. నేల మట్టితో నిన్ను చేశాడు. అప్పుడు ఊదినటువంటి దేవుడు నూతన నిబంధనలో కూడా ఊదాడు. చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నాడు. హింట్ ఇచ్చాడు ప్రభు అక్కడ. సృష్టి చేసినప్పుడు నేనే ఊదింది, ఇప్పుడు కూడా మీరు పరిపూర్ణులు కావాలని ఆయన ఊదాడు. ఈ సృష్టిని చేసింది నేనే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత పుట్టుకతో గుడ్డువాడైనటువంటి ఒక మనిషి దగ్గర ఆయన ఉమ్మి నేల మీద ఊసి మట్టి తీసి తన యొక్క కంటికి రాసిన వెంటనే స్వస్థత వస్తే అక్కడ కూడా ఇచ్చాడు దేవుడు. మనుషులు గ్రహించుకోలేకపోయారు. ఇంకో మాట చెప్పనా, ఈ రెండింటికి యాడ్ చేసి ఇప్పుడు కూడా హింట్ ఇస్తున్నాడు నీకు. ఆయన హత్తుకొని జీవించాలి, పాపమును విడిచిపెట్టాలి. ఇప్పటికి కూడా ఆయన నీకు హింట్ ఇస్తున్నాడు. వారికి అప్పుడు తెలియలేదు, ఆ ప్రత్యక్షతను దేవుడు మనకు ఇప్పుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆ ప్రత్యక్షతను మనకిచ్చాడు. ఈ దేహము ఆత్మ ఉంటేనే మనకి, ఆత్మ ఉంటేనే విలువ. ఆత్మ వెళ్ళిపోతే విలువ లేనే లేదు. పతన పైన మనిషిని మరలా ఆయన తీసుకొని వచ్చాడు. నీవు నేను జయించే వారుగా ఉంటే ఆ జీవ వృక్ష ఫలములను తినటానికి మనం యోగ్యులం అవుతాము. దేవునికి మహిమ కలుగును గాక. అలా నేను జీవించాలనంటే ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. యేసయ్యను జ్ఞాపకం చేసుకో. అయ్యా, నేను ఇప్పటి వరకు ఎలా ఉన్నానో, అయ్యా నీకు ఆయాసకరముగా ఉన్నానయ్యా అని ఒక మాట క్షమించమని అడుగుతారా? కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మనల్ని యోగ్యులుగా చేయటం కోసం అయినా, మనల్ని పరిపూర్ణులుగా చేయటానికైనా, మనల్ని పరిపూర్ణులుగా చేయటం కోసం దేవుడు ఆ జీవవృక్ష ఫలమును మన కోసం దాచాడు. అది తింటే యుగ యుగాలు మనం సజీవులుగా ఉంటాం. పడిపోయే వారుగా మనం ఉండకూడదు. ఈ శరీరం మనల్ని మోసం చేస్తుంది. ఈ శరీరం మనతో ఉండేది కాదు. ఈ శరీరం ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. మట్టి నుంచి వచ్చిన ఈ దేహం ఆయన చేతులతో నిన్ను నన్ను చేశాడు కదా. అందుకే మనమంటే దేవునికి ఇష్టం, అందుకే మనమంటే దేవునికి ప్రేమ. ఈ రాత్రి ఆయన జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన మరలా ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని. ఆ జీవవృక్ష ఫలము యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆయన శరీరము తిని రక్తమును తాగాలంటే ముందుగా నువ్వు మారు మనసు పొందాలి.
పాప క్షమాపణ నిమిత్తం నీ యొక్క పాపమును విడిచిపెట్టాలి, పాత రోత జీవితమును విడిచిపెట్టాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయనకి ఇస్తావా? ఆయన అద్భుతంగా వాడుకుంటాడు. మట్టి కుమ్మరి చేతిలో నొక్కబడుతుందంటే, దెబ్బలకు గురవుతుందంటే అందమైన పాత్ర రాబోతుందని అర్థం. నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే అందమైన పాత్రగా నిన్ను చేయబోతున్నాడు, అందమైన వ్యక్తిగా నిన్ను చేయబోతున్నాడు, అనేక మందికి ప్రయోజనకరమైన పాత్రగా నిన్ను చేయబోతున్నాడు. ఆ దేవుణ్ణి పిలుస్తావా? అయ్యా, నా దేహంలో నేను పీలుస్తున్న శ్వాసలో మీరున్నారయ్యా. అయ్యా, మీరు జీవవాయువు ఊదితే ప్రభువా, ఆ జీవవాయువు, ఆ జీవాత్మ నాలో ఉండి నేను ఇప్పటికీ మాట్లాడుచున్నాను, నడుస్తున్నాను. ఇప్పుడు నేను సంతోషముగా లేదా నేను బ్రతుకున్నానంటే నీ దయ వల్లే ప్రభువా. అయ్యా, సాక్షాత్తు మీ యొక్క ఆత్మనే నాలో పెట్టారా ప్రభువా. నేను ఎంత విలువయ్యానో నేను గ్రహించుకోలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించండి అని అందామా ఒక మాట. నీ పరిస్థితి మారాలని, నీ స్థితి మారాలని ఆయన అంటూ ఉన్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ కోసం అన్నీ చేస్తాను. దేవుడు స్వేచ్ఛతో నిర్ణయం తీసుకునేలాగా సృష్టించాడు మనల్ని. మనిషి అన్నాడు అప్పుడు, దేవుడేంటి చెప్పేది, నేనే నిర్ణయించుకుంటాను ఏది మంచో ఏది చెడు అన్నాడు. పాపం అంటే పండు తినడమే కాదు, దేవుని మాట కంటే నా బుద్ధి గొప్పదే అని అనుకోవడం కూడా పాపమే. దేవుని మాట వింటావా? ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన నిన్ను ఒక అద్భుతంగా చేస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తాడు. ప్రార్థన చేద్దాం అందరం కూడా. దేవా, నన్ను క్షమించు, నాలోనికి రా ప్రభువా, నన్ను నా మీద ప్రభువా, అయ్యా మీ ఆత్మ మీ కనుదృష్టి ఉంచండి ప్రభు. మీకు సమస్త మహిమ చెల్లిస్తున్నాను దేవా, సమస్త ఘనత చెల్లిస్తూ ఉన్నాను దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, నేల మట్టితో మమ్మల్ని నిర్మించారయ్యా. మా నాసికారంధ్రములో జీవవాయువును ఊదిన వెంటనే ప్రభువా జీవాత్మ మాలోనికి వచ్చింది ప్రభువా. అయ్యా, మీ ఆత్మనే మాలో పెట్టారు. ఈ శరీరము పాపము ఆలోచనలు, క్రియలు, తలంపులు, లోకాశల వైపు లాక్కు వెళుతుంది ప్రభువా. ఈ శరీరానికి లోబడుకోకుండా నీకు లోబడే కృపను మాకు దయచేయండి. విన్న వాక్యం హృదయములో ఫలింపును దయచేయండి. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనం. చాలా సంతోషము. మరి బహు చక్కగా దేవుని యొక్క వాక్యమును విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనములు మరొకసారి తెలియచేస్తూ ఉన్నారు. సో ఆది కాండములో మనము 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఇలా క్రమంగా వెళుతూ ఉన్నాము. సో ఎందుకు వెళుతున్నామంటే సృష్టి, మానవుడు, పాపం, తర్వాత స్థితి, పతనం అవ్వటం, మరణము, ఇవన్నీ కూడా మనం ఒక స్టడీగా వెళదామని ఆలోచనతో ఇలా ముందుకు వెళుతున్నాము. సో ఇది మనకు ప్రయోజనకరమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.